హలో అండి, వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో మసాలా గుత్తి వంకాయ కూరని మరింత రుచికరంగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. మసాలా ఇలా నూరి చేయటం వల్ల కూర అనేది మంచి రుచికరంగా వస్తుందండి. పెద్ద టైం కూడా పట్టదు, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను తెల్ల వంకాయలే తీసుకున్నానండి. ఏమైనా పర్లేదు, నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, లేదంటే తెల్లవైనా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగేసి మజ్జిగ ఘాట్లు పెట్టేసి ఇలాగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేయండి, కరుణ రాకుండా ఉంటుంది. ఇలాగా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వంకాయలు అనేది కొంచెం మెత్తపడే వరకు ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇంకొక ప్యాన్ ఒకటి పెట్టేసుకొని 2 స్పూన్స్ వేరుశనగ పప్పు తీసుకోండి. దీనిలోకి ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం జీడిపప్పు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ నువ్వులు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ వేరుశనగపప్పు ఫ్రై అయిన తర్వాతనే మిగతా మసాలాలు వేసుకోవాలండి. తర్వాత వీటిని చల్లారబెట్టుకున్న తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి. నా దగ్గర ధనియాల పౌడర్ ఉంది, అది వేసుకుంటున్నాను నేను. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత దీనిలోకి 2 టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలోనే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 2 ఆనియన్స్ని, మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, అది మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. ముందు స్టార్టింగ్ కొంచెం వేసున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా వేసుకోవాలి. ఈ వంకాయలకి మసాలా పేస్ట్ బాగా పట్టేలాగా ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత 2 మినిట్స్ తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మొత్తాన్ని ఇంకొకసారి కలుపుకోవాలి. వాటర్ ఏమన్నా కొంచెం తగ్గినట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను వేసిన వాటర్ దీనికి కర్రీకి సరిపోతాయి. తర్వాత కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కర్రీ బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడిపోయింది కర్రీ, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్లే. చూసారా, చాలా సింపుల్గా అయిపోయింది కదా. మార్నింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, పెద్దగా టైం కూడా పట్టదు. ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఏ వంకాయలతో అయినా చేసుకోవచ్చండి, చిన్న వంకాయలైనా, పెద్దవైనా, నల్లవైనా, తెల్లవైనా, ఏ వంకాయలతోటైనా కానీ ఇలా మసాలా నూరి వేయటం వల్ల వంకాయలు మరింత టేస్ట్గా వస్తుంది గుత్తి వంకాయ కూర. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఏమన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.